Welcome to Amrutam, a daily thematic diet show. ఇవాల్టి మన థీమ్ బ్యూటీ డైట్. అందరూ స్కిన్ చాలా బాగుండాలి, గ్లోయింగ్గా ఉండాలి, ఎప్పుడు బ్యూటిఫుల్గా కనిపించాలి అని కోరుకుంటారండి. స్కిన్ అంటే ఓన్లీ ఫేసే కాదు కదా, మనకి ఓవరాల్ బాడీ స్కిన్ అంతా కూడా డ్రై అవ్వకుండా ఎప్పుడు చక్కగా షైనింగ్గా ఉండాలి, గ్లోయింగ్గా ఉండాలి అని కోరుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. కానీ అలా ఉండాలి అంటే అసలు మీరు ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఎటువంటి కేర్ తీసుకోవాలి స్కిన్కి, ఈరోజు తెలుసుకుందాం. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాల్టి మన థీమ్ బ్యూటీ డైట్. ప్రతి ఒక్కరు స్కిన్ బాగుండాలి అని కోరుకుంటారు. అంటే ఫేస్ మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఫేస్కి చాలా రకాల క్రీమ్స్ అప్లై చేసి ఫేషియల్స్ చేసి మెయింటైన్ చేస్తూ ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫింగర్స్, హ్యాండ్స్, ఫీట్ అండ్ ఆల్ చాలా డ్రై అయిపోయి పేల్గా ఉంటూ ఉంటుంది. అసలు స్కిన్ ఎప్పుడు ఫ్లాలెస్గా, బ్యూటిఫుల్గా, గ్లోయింగ్గా ఉండాలి అంటే మన డైట్ ఎలా ఉండాలి, ఎటువంటి కేర్ తీసుకోవాలి? స్కిన్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ కదా, అండ్ అంటే మనము తక్కువగా ఫోకస్ చేసేటటువంటిది కూడా స్కిన్ అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే హెయిర్కి చాలా చేస్తాము, యూనో ఈవెన్ పెడిక్యూర్ అని కాళ్ళకి చేసుకుంటాము, చేతులు ఫింగర్స్కి చేస్తారు, ఫేస్కి చేసుకుంటారు. రెస్ట్ ఆఫ్ ద బాడీకి ఉన్నటువంటి స్కిన్కి మనం ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వము అసలు. సో మనకేమవుతుంది కొద్ది రోజుల తర్వాత అంటే ఫేస్ యొక్క స్కిన్ ఏమో మనకి హెల్తీగా కనిపిస్తుంది, ద రెస్ట్ ఆఫ్ ద స్కిన్ ఏమో మనకి ఆల్రెడీ రింకిల్స్ వచ్చి అలా కనిపిస్తుంది. అంటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి అది యూనో డిఫాల్ట్గా వచ్చే అవకాశాలు, అంటే చాలా త్వరగా వచ్చే అవకాశాలు ఉంటుంది. లైక్ డయాబెటిక్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి కానీ. సో అలాంటి వాళ్ళకి కొన్ని కేసెస్లో కొంచెం ఎర్లీగా రింకిల్స్ అనేది వచ్చే అవకాశం అనేది వెరీ న్యాచురల్. బట్ నార్మల్ పర్సన్స్కి కూడా కేర్ తీసుకోలేదు అంటే ఫుడ్ విషయంలో కానీ, లైక్ వాళ్ళ ఎక్సర్సైజ్ విషయంలో కానీ, హైడ్రేటింగ్ విషయంలో కానీ, దేంట్లో అయినా కానీ. సో డిఫరెన్స్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు. అండ్ ఎస్పెషలీ ఈ సమ్మర్లో అయితే అసలు ఇంకా స్కిన్కి ఉండే బాధలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. ఎస్పెషల్లీ అమ్మాయిలే కాదు, ఇప్పుడు అబ్బాయిలు కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు స్కిన్ గురించి, విచ్ ఇస్ రియలీ గుడ్. సమ్మర్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇంకా మనకు యూనో సడన్గా ఎండకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాము, సన్ రేస్ ఎక్కువగా ఉంటుంది, చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది, సడన్గా ఏసీలోకి వెళ్తాము. సో ఆ డిఫరెన్సెస్ తట్టుకోవడానికి స్కిన్కి యూనో కొంచెం ట్రబుల్ సమ్ అవుతుంది. సో ఇలాంటివి చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎనీ సీజన్, ఎనీ టైమ్ ఆఫ్ ద పీరియడ్ మనము యూనో స్కిన్ కాపాడుకోవాలి అంటే ఇట్స్ జస్ట్ నాట్ ద 1 day or 1 week or 1 year యూనో కేర్. ఇట్ షుడ్ బీ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద లైక్ బేబీ దగ్గర నుంచి కూడా మనము సరైన జాగ్రత్తలు పాటించగలిగితేనే పర్టికులర్ మనం ఆ స్కిన్ని కాపాడుకోగలిగాం. కొంచెం ఏజ్ అయినా సరే, ఇప్పుడు జనరల్గా 40s వచ్చేసరికి ఎక్కువగా రింకిల్స్ అవి కనిపిస్తూ ఉంటాయి అందరికీను. అదే మనం ఇంకాస్త కేర్ తీసుకున్నాము, లైక్ యూనో బెటర్ ఫుడ్ కానీ, బెటర్ ఎక్సర్సైజ్ కానీ, ఇలాంటివన్నీ చేసాము అంటే 40s నుంచి 50s వరకు ప్రొలాంగ్ చేయొచ్చు. బట్ న్యాచురల్గా రింకిల్స్ అనేది ఆపడం ఎవరి వల్ల కాదు. చాలామంది ఏవో కెమికల్స్ అవి యూస్ చేస్తుంటారు, చాలా ఇంజెక్షన్స్ అవి వేసుకుంటూ ఉంటారు. ఈవెన్ అవి వేసుకున్నా సరే ఎనీబడి కెన్ మేక్ ఇట్ అవుట్ క్లియర్లీ. సో తెలిసిపోతుంది ఫేస్లో. ఇట్స్ నాట్ న్యాచురల్ బికాజ్ అగైనెస్ట్ ఆఫ్ నేచర్ మనం ఏమీ చేయలేం. సో రింకిల్స్ వచ్చేది ఎలాగో వస్తుంది యూనో, బట్ రింకిల్స్ని ఆపలేం కానీ మిగతావి మనం కంట్రోల్ చేయొచ్చు. లైక్ మచ్చలు రాకుండా కానీ, పింపుల్స్ రాకుండా కానీ, యూనో డ్రైనెస్ తగ్గించుకోవటం కానీ, అలాంటివి మనము ఫుడ్ ద్వారా చేయటం బెటర్ దాన్ ఆల్ దీస్ కెమికల్ ప్రోడక్ట్స్. అసలు కెమికల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కదా, వాట్ ఎవర్ వీ యూజ్, యూనో సోప్స్ దగ్గర నుంచి ఫేస్కి అప్లై చేసే క్రీమ్స్ కానీ, పౌడర్స్ కానీ, ఎనీథింగ్ మనం మార్కెట్లో దొరికేవన్నీ కూడా 100% కెమికల్స్. ఆ కెమికల్స్ని రోజు వేసేస్తూ ఉన్నాం. అంటే ఇంటేక్ ఈజ్ అనదర్ థింగ్. మనం తినే ఇంటేక్లో కూడా అన్ని కెమికల్సే ఉన్నాయి ఫుడ్లో. సో ఆల్రెడీ ఇంటేక్ అవే తీసుకుంటున్నాం, ఎక్స్టర్నల్గా అవే యూస్ చేస్తున్నాం. సో ఇట్స్ లైక్ టోటలీ కెమికల్ బాడీ అని చెప్పచ్చు. సో అన్ని కెమికల్స్ యూస్ చేస్తున్నప్పుడు సో దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఓన్లీ త్రూ సర్టన్ ఫుడ్ వల్లే అవుతుందని చెప్పచ్చు. ఓకే పద్మ. సో న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏమైనా తీసుకోవాలి అంటే చాలామంది అలోవెరా అప్లై చేసుకుంటూ ఉంటారు, అండ్ అలాగే సున్ని పిండి అంటారు కదా, అది యూస్ చేస్తూ ఉంటారు బాడీ స్క్రబ్బింగ్కి. అండ్ అలాగే ఫ్రెష్ క్రీమ్ అని, లేకపోతే నెయ్యి వాడడం చాలామంది చేస్తూ ఉంటారు. అండ్ ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, ఆవ నూనె, ఇలా ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్కరు డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఎంత హెల్ప్ అవుతాయి? అండ్ అలాగే మీరు అన్నారు డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో డైట్ ఎలా ఉండాలి? ఆల్ దీస్ ప్రాక్టీసెస్ మన ఇంట్లో ఎవరైనా అమ్మమ్మలు కానీ, నాన్నమ్మలు కానీ ఉన్నారు అంటే వాళ్ళు చక్కగా చెప్తారు మీకు. we don't need to go to any dietitian, any doctor or anybody, any cosmetic specialist. సో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఒక్కసారి వాళ్ళని అడిగి మీరు కనుక్కోండి. ఐ మీన్ మీ ఇళ్ళల్లో ఉంటారు లేదా చుట్టుపక్కల ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా సరే
సో హెడ్ నుంచి చూసుకుంటే ఇప్పుడు రకరకాల షాంపూలు మార్కెట్లో ఉన్నాయి అండ్ ఆల్ దోస్ షాంపూస్ ఆర్ బేస్డ్ ఆన్ కెమికల్స్, పారాబెన్స్ యూస్ చేస్తుంటారు వాటిల్లో, విచ్ ఆర్ రియలీ హార్మ్ఫుల్ ఫర్ యువర్ హెయిర్ ఒకటే కాదు, మన హెయిర్ నుంచి మనం క్లీన్ చేసుకున్నప్పుడు రిన్స్ చేసినప్పుడు మన స్కిన్ మీదే పడుతుంది ఆ కెమికల్స్ అన్నీ కూడా. సో దట్ కెన్ డ్యామేజ్ ద స్కిన్. అండ్ దెన్ ఫేస్కి యూస్ చేసే ఫేస్ వాష్ కానివ్వండి, సోప్స్ కానివ్వండి, క్రీమ్స్ కానివ్వండి, ఎనీథింగ్ కళ్ళకి యూస్ చేసేవి, లిప్స్కి యూస్ చేసేవి అన్ని కెమికల్సే. సో దట్ ఎఫెక్ట్స్ ద స్కిన్. అండ్ అగైన్ బాడీ కూడా సోప్ యూస్ చేస్తూ ఉంటాము, దట్ ఈస్ ఆల్సో కెమికల్. అండ్ మనం స్నానానికి వాడే నీళ్లు కూడా మనకి నాట్ ప్యూరిఫై వాటర్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనం అంతా అలాంటి కండిషన్లో ఉన్నాము, ప్యాథటిక్ సిచ్యుయేషన్. సో పెద్దవాళ్ళు ఒకసారి అడిగినట్టయితే వాట్ ఎవర్ దట్ కుంకుడుకాయలతో స్నానం కానీ లేదా సున్నిపిండితో నలుగు పెట్టుకోవడం అంటే చక్కగా నువ్వుల నూనెని బాడీకి అంతా రబ్ చేసి మర్దన చేసి సున్నిపిండితోటి మళ్ళీ స్క్రబ్ చేసుకోవటం మూలాన ఏమవుతుందంటే ద బ్లడ్ సర్క్యులేషన్ అండర్ ద స్కిన్ విల్ ఇంప్రూవ్. సో ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ స్కిన్ కింద ఇంప్రూవ్ అవుతుందో ఆల్ ద న్యూట్రియంట్స్ విల్ రీచెస్ ఇన్ టు ఎవరీ సెల్స్ ఆఫ్ ద స్కిన్. అండ్ ప్రోటీన్ ఏదైతే మనకి స్కిన్కి ఎలాస్టిసిటీగా హెల్ప్ అవుతుందో సో దాట్ కెన్ ఏమంటారు రెజ్యునివేట్ అవుతుంది అనమాట. అంటే యాక్టివేట్ చేస్తాం అలాంటి వాటిని. మనం యాక్టివేట్ చేయకపోతే ఏంటంటే ఇట్ గోస్ లైక్ వెరీ డల్. సో అలా డల్గా ఓవర్ ద టైం ఉంది అంటే వీకెన్ అయిపోతుంది. సో దట్ వీకెన్ అయిపోయినప్పుడు ఎఫెక్ట్ ఏంటి అంటే రింకిల్స్ రావడం ఇలాంటివన్నీ జనరల్గా అవుతుంది. సో అలాంటి ప్రాక్టీసెస్ మనం పూర్వకాలంలో యూస్ చేసినటువంటి ప్రాక్టీసెస్ ఇప్పుడు మళ్ళీ మనం చూడాలంటే లైక్ స్పాల్ అని ఇట్లా కొత్త అక్కడ మనకు చేస్తున్నారు, కానీ బట్ ఇంట్లోనే మనం అలాంటి చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఎంత కెమికల్కి దూరంగా ఉంటే, నేచర్కి ఎంత దగ్గరగా ఉంటే అంత 100% మనం హెల్తీగా ఉండొచ్చు. ఓకే పద్మ, సో మరి ఇవాళ స్కిన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఎలా కేర్ చేయాలి, ఇలాంటి విషయాలని చాలా వివరంగా తెలియజేశారు. మరి ఈరోజు ఎటువంటి రెసిపీస్ని ప్లాన్ చేశారు మన బ్యూటీ డైట్లో చూసారు కదండి. ఇవాళ మన బ్యూటీ డైట్లో మరి స్కిన్ హెల్తీగా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి తెలుసుకున్నారు కదా. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ గిఫ్ట్ మనకు ఇలాంటి లైఫ్ రావడానికి. సో దాన్ని మనం బ్యూటిఫుల్గా కాపాడుకుంటేనే లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతాం. సో హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ని ఫాలో అవ్వండి. మరి మీకోసం నేను చక్కటి రెసిపీస్. సో ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి అలోవెరా మింట్ జ్యూస్, అలాగే సెకండ్ రెసిపీ అలోవెరా బటర్ మిల్క్. ఇవాళ మన థీమ్ బ్యూటీ డైట్లో మన ఫస్ట్ రెసిపీ అలోవెరా మింట్ జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి అలోవెరా మింట్ జ్యూస్. ఈ అలోవెరా మింట్ జ్యూస్ ఏదైతే ఉందో దీన్ని కనుక మనము లైక్ వీక్ అట్లీస్ట్ 3 to 4 times కనుక తీసుకున్నట్టయితే, అండ్ ప్రత్యేకంగా ఈ సమ్మర్లో ప్లాన్ చేసుకుంటే మన బాడీ చలవ చేయడమే కాదండి, ఎస్పెషలీ ఎక్కువగా చెమట పడుతూ ఉంటుంది కదా ఈ పర్టికులర్ టైంలో. సో అలాంటి వాళ్ళకి కానివ్వండి, బాడీ ఓడర్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి కానివ్వండి, డైజెషన్ ప్రాబ్లమ్స్ సమ్మర్లో ఎస్పెషలీ మనం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం, అలాంటి వాళ్ళకి కానివ్వండి, అన్నిటికీ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ దిస్ అలోవెరా మన బాడీలో ఎక్కడైనా వూండ్స్ ఉన్న తగ్గించడానికి కానీ, ఈ స్కిన్ యొక్క ప్రోటీన్ ఎలాస్టిసిటీ ఇంక్రీజ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ సో చూసారుగా, అలోవెరా అంటే కలబంద చెట్టు అండి. సో ఈ కలబంద చెట్టు జస్ట్ మనం నేలలో పెట్టామంటే ఎక్కడైనా సరే పెరిగిపోతుంది, దానికి వాటర్ కూడా మనం ఎక్కువగా వేయక్కర్లేదు. సో దీన్ని పైన స్కిన్ తీసేసి లోపల ఉన్నటువంటి జెల్ని యూస్ చేసుకోవటం వల్ల మనకు ఇలాంటి రెసిపీస్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ బీటా కెరటిన్, వైటమిన్ సి, మనకి ఇందులో వైటమిన్ ఈ కూడా ఉండటం వలన మెయిన్గా స్కిన్కి అనేది చక్కగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ ఆల్సో మనం ఇందులో కొంచెం కీర దోసకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాం. అండ్ దట్ గివ్స్ దట్ బాడీని వెల్ హైడ్రేట్గా ఉంచుకోవడానికి ప్రత్యేకంగా సమ్మర్లో చక్కగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఇంకా మింట్ వేసుకుంటున్నాము. సో మింట్ అగైన్ వైటమిన్ సి, మనకి ఇందులో కూడా బీటా కెరటిన్ ఉంటుంది, అండ్ ఫోలిక్ యాసిడ్, లాట్స్ ఆఫ్ ఫైబర్. అండ్ మెయిన్గా మింట్ తీసుకోవటం వలన మింథాల్ ఉండటం వల్ల ఇది డైజెషన్కి చక్కగా హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, డైజెషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎనీ న్యూట్రియంట్స్ బాడీకి రీచ్ అవ్వాలి అంటే. అండ్ కొంచెం లెమన్ కూడా వేసుకుందాం, వైటమిన్ సి ఇంకా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో వెరీ సింపుల్ అండ్ హెల్తీ జ్యూస్ అండి. సో ఒకసారి ట్రై చేయండి అండ్ కంటిన్యూ దాట్ లైక్ 3 months అట్లీస్ట్, వీక్ ఒక 2 to 3 times అని అట్లీస్ట్ మినిమం తీసుకోవడానికి ట్రై చేయండి. దెన్ సీ ద డిఫరెన్స్. సో ఎలా తయారు చేస్తారు ఈ రెసిపీ చూసేయండి. అలోవెరా మింట్ జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ అలోవెరా బటర్ మిల్క్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన సెకండ్ రెసిపీ వచ్చేసి అలోవెరా బటర్ మిల్క్. సో ముందే ఎండాకాలం, సో ఎండాకాలంలో చలవ చేసుకోవాలి బాడీని, అలాగే స్కిన్ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీరైతే ఏం చేస్తారండి, చక్కగా ఏసీలో కూర్చొని మాయిశ్చరైజర్స్ అప్లై చేసేసుకొని లేదా సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేసేసుకొని ఎండలోకి వెళ్ళిపోయాము, ఐఎమ్ టోటలీ 100% సేఫ్ అనుకోవచ్చు కదా.
సో నథింగ్ ఈజ్ సేఫ్ అలాంటి కెమికల్స్ యూస్ చేసుకున్నప్పుడు. సో ఆల్వేస్ యూజ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. సో మనకి మజ్జిగ, పెరుగుతో తయారు చేసుకున్నటువంటి మజ్జిగ ఈజ్ 100% హెల్తీ అని చెప్పాలి, బికాస్ ఇట్ కంటైన్స్ న్యాచురల్ ప్రోబయాటిక్స్. మనకి ఏదైతే డైజెస్టివ్ సిస్టమ్ని హెల్తీగా ఉంచుకోవడానికి హెల్ప్ చేస్తుందో, అండ్ వి గెట్ కాల్షియం ఫ్రమ్ బటర్ మిల్క్ ఆల్సో, అండ్ ఇట్ కూల్స్ డౌన్ దట్ బాడీ టెంపరేచర్. అండ్ దీంతో మనము అలోవెరాలో ఉన్నటువంటి గుజ్జు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా యాడ్ చేసి తీసుకున్నాము అంటే అగైన్ ఇట్ ప్రొటెక్ట్స్ ద స్కిన్. అండ్ మీరు ఎండలోకి వెళ్ళినప్పుడు కూడా మనము ఎండ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు బాగా ఎండలో నుంచి వచ్చారు అనుకోండి, ఇలాంటి జ్యూస్ ఒక గ్లాస్ తాగేసి ఈ స్కిన్ ఉంటుంది కదా, సో స్కిన్ రివర్స్ సైడ్లో నుంచి కొంచెం రబ్ చేసుకోండి స్కిన్ కూడా. సో ఇన్నర్ సైడ్ అండ్ అవుటర్ సైడ్ రెండు కూడా మనకు క్లెన్జింగ్ లాగా పనికొస్తుంది. సో ట్రై చేస్తారా? మరి ఎలా తయారు చేయాలో చూసేయండి. అలోవెరా బటర్ మిల్క్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. రోజా ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 27, వెయిట్ 49 kgs. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్. ఈ టైంలో స్ప్రౌట్స్ తీసుకోవచ్చా? బ్రేక్ఫాస్ట్లో స్ప్రౌట్స్ తీసుకుంటే మంచిదేనా తెలియచేయండి. హలో రోజా గారు. సో ప్రెగ్నెన్సీ టైంలో స్ప్రౌట్స్ హ్యాపీగా తీసుకోవచ్చండి. అండ్ మనకి ఇంకా చాలా మంచిది కూడా, ఎందుకంటే మనకు అందులో వైటమిన్ సి కానీ ఫైబర్ రేట్లు కానీ చాలా ఎక్కువగా డెవలప్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ మనం అవి ప్రతిరోజు కొంచెం తీసుకుంటే మీరు వెయిట్ పెరగకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మీకు ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా బాడీకి రీచ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ హై ప్రోటీన్ మనకు అందులో లభిస్తుంది కాబట్టి. కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మాత్రం వద్దు, ఎందుకంటే స్ప్రౌట్స్ కెన్ ఇంక్రీజ్ యువర్ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి వచ్చే, బ్లోటింగ్ కానీ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. మీరు బ్రేక్ఫాస్ట్లో యాస్టీస్గా ఓట్స్ కానీ ఎగ్స్ కానీ ఆర్ పెసరట్టు కానీ ఇలాంటి హై ప్రోటీన్ ఫుడ్ని ప్లాన్ చేసుకోండి. అండ్ ఇలాంటి స్ప్రౌట్స్ని అరౌండ్ 11-11:30 లేదా ఈవినింగ్ 4-4:30 ఆ టైంలో ప్లాన్ చేసుకోండి. మన ఫస్ట్ రెసిపీ అలోవెరా మింట్ జ్యూస్. అలోవెరా మింట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో అలోవెరా చాలా ఈజీగా గ్రో అవుతుందండి. ఇంటి దగ్గర మనం మట్టిలో వేసిన, ఒక చిన్న పాట్లో వేసుకున్న చాలా పెద్దగా అయిపోతుంది కొద్ది రోజులకే. దానికి మీరు పెద్దగా సదుపాయం చేయాల్సిన అవసరం లేదు, కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం అప్పుడప్పుడు వాటర్ వేస్తే సరిపోతుంది. సో మరి అలా ఇళ్లలో చాలా మంది దగ్గర అలోవెరా ఉంటుంది. మీకు దొరకకపోయినా మీ నైబర్స్ దగ్గర ఎవరిదైనా ట్రై చేయొచ్చు, తప్పకుండా ఉంటుంది. అండ్ ఆ అలోవెరాని చక్కగా దాని స్కిన్ తీసేసి దాంట్లో ఏదైతే ఆ జెల్ లాంటి పదార్థం ఉంటుందో అది ఇలా మనం మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో అలోవెరా ఎప్పుడైతే మీరు కట్ చేస్తారో కొంచెం వాష్ చేసుకోండి, ఎందుకంటే దాని నిండా మట్టి ఉంటుంది కాబట్టి. అండ్ ఇది మనం ఇంటేక్ అంటే తాగుతాం కాబట్టి కొంచెం క్లీన్ చేసి పెట్టుకుంటే బెటర్. అండ్ అలాగే మింట్, పుదీనా యూస్ చేస్తున్నాం. పుదీనాలో మీ అందరికీ తెలుసు కదా, వైటమిన్ సి అండ్ ఫైబర్ చాలా పుష్కలంగా ఉంటాయి. అండ్ పుదీనా జ్యూసెస్కి చాలా బాగుంటుంది. ఎండాకాలం మరింత బాగుంటుంది, చల్లగా ఉంటుంది కూడా మనకి ఇలాంటి జ్యూస్ తీసుకుంటే. వీటన్నిటితో పాటు మనం కుకుంబర్ కూడా వేసుకుంటున్నాం. సో కీర దోసకాయ ముక్కలు, ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అండ్ అలాగే వైటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి కీర దోసకాయని మనం ఈ జ్యూస్లో యాడ్ చేసుకుంటున్నాం. స్కిన్తో యాడ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే స్కిన్లోనే ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. సో ఆ స్కిన్ తీసి పడేయకండి, జస్ట్ వామ్ వాటర్లో దాన్ని కాస్త సోక్ చేసి బాగా వాష్ చేసుకుంటే ఏమైనా పెస్టిసైడ్స్ కానీ ఏమైనా మందులు కొట్టినట్టుగా మీకు అనిపిస్తే అది చక్కగా మనకి క్లియర్ అయిపోతుంది. అంతేగాని దానికోసం స్కిన్ తీసేస్తే అందులో ఉండే ఫైబర్ కంటెంట్ తగ్గిపోతుంది. ఇప్పుడు పుదీనా వేసుకుందాం. పుదీనాని బాగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం స్టెమ్స్ ఉంటే కూడా పర్వాలేదు, ఎందుకంటే స్టెమ్స్లో మళ్ళీ అగైన్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అలోవెరా జెల్, కొంచెం నిమ్మరసం. సో అలోవెరాలో ఏమేమి ఉంటాయి మీ అందరికీ తెలుసు కదండి, వైటమిన్ సి, వైటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. స్కిన్కి కానివ్వండి, మనకి ఇంటేక్ తీసుకుంటే కూడా చాలా మంచిది. అండ్ పైన మనం స్కిన్ మీద అప్లై చేస్తే, హెయిర్కి అప్లై చేస్తే కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇవన్నీ కలిపి బ్లెండ్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను.
అలోవెరా మింట్ జ్యూస్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ అలోవెరా బటర్ మిల్క్. అలోవెరా బటర్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఒక జార్ తీసుకుందాం. అలోవెరా జెల్, కరివేపాకు, డైజెషన్కి బాగా హెల్ప్ చేసే జీలకర్ర, కొంచెం ఉప్పు, చక్కటి పెరుగు. పెరుగు కూడా మనకి ప్రోబయాటిక్స్ ఉంటాయి, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే ఇందులో కూడా మనకి కాల్షియం బాగా లభిస్తుంది. నీళ్ళు పోసుకుందాం. ఇవన్నీ కలిపి బ్లెండ్ చేసుకోవాలి. నార్మల్గా బటర్ మిల్క్ తీసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది, ఎస్పెషలీ సమ్మర్స్లో మరింత ఎక్కువగా అలవాటు పెరుగుతుంది అందరికీ. సో అదే బటర్ మిల్క్ని కాస్త అలోవెరా వేసుకొని తీసుకుంటే బ్యూటిఫుల్ స్కిన్, ఫ్లాలెస్ స్కిన్, ఎవరికైతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇది మరీ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే స్కిన్కి బాగా హెల్ప్ చేసేది అలోవెరా. అండ్ ఇందులో మనం అలోవెరా యాడ్ చేసుకున్నాం. ఓన్లీ పైన స్కిన్ మీద అప్లై చేయడమే కాదు, ఇంటేక్లో కూడా మనకి అలోవెరా ఉండడం వల్ల స్కిన్ చాలా బ్యూటిఫుల్గా తయారవుతుంది. సో తప్పకుండా ఇలాంటివి ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి. అండ్ సింపుల్ బటర్ మిల్క్, జస్ట్ మనం కొంచెం అలోవెరా యాడ్ చేసుకో. ఒక సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. అలోవెరా బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. అలోవెరా మింట్ జ్యూస్ అలాగే అలోవెరా బటర్ మిల్క్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. అలోవెరా మింట్ జ్యూస్ కి కావాల్సిన పదార్థాలు: కీర దోసకాయ ముక్కలు 1 కప్పు, పుదీనా 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, అలోవెరా జెల్ 1 కప్పు. అలోవెరా మింట్ జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో కీర దోసకాయ ముక్కలు, పుదీనా, అలోవెరా జెల్, నిమ్మరసం వేసి సరిపడే నీళ్లు పోసి మిక్సీ పట్టి సర్వ్ చేసుకుంటే అలోవెరా మింట్ జ్యూస్ రెడీ. అలోవెరా బటర్ మిల్క్ కి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, అలోవెరా 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, జీలకర్ర 1/2 టీ స్పూన్. అలోవెరా బటర్ మిల్క్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో అలోవెరా జెల్, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, పెరుగు, సరిపడే నీళ్లు పోసి మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే అలోవెరా బటర్ మిల్క్ రెడీ. రమ్య చెన్నై నుంచి ఇలా అడుగుతున్నారు: నా ఏజ్ 33 years, వెయిట్ 55 kgs, హైట్ 5'4", నేను అన్మ్యారీడ్. నాకు ప్రతిరోజు బాడీ పెయిన్స్ అలాగే ఫీవర్ వస్తూ ఉంటుంది. సో ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే హెల్దీగా ఉండొచ్చో తెలియచేయండి. హలో రమ్య గారు, సో మీరు నాకు తెలిసి మీ హైట్కి కరెక్ట్గానే ఉన్నారండి, వెయిట్ అది కూడాను. బట్ రోజు ఇలా ఫీవర్ రావటం, బాడీ పెయిన్స్ ఉండటం అనేది నాట్ ఏ గుడ్ సైన్. సో ఫస్ట్ మీరు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఒకటి, అండ్ అలాగే మీ యూనో హార్ట్ రిలేటెడ్ కానీ అన్నీ కూడా ఒకసారి, కిడ్నీ రిలేటెడ్ కానీ అన్నీ ఒకసారి ఫుల్ బాడీ చెకప్స్కి వెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ నౌ. ఫస్ట్ డూ దాట్. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే అనీమిక్గా ఉన్నప్పుడు కూడా మనకు ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తుంది, బట్ నాట్ ద ఫీవర్, బాడీ పెయిన్స్ అవి కనిపించే అవకాశం ఉంటుంది. సో టు ఇంక్రీజ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇన్ యువర్ డైట్, లైక్ నువ్వులు, బెల్లము, డ్రమ్ స్టిక్, అంటే మునగాకులు, మునగాకు కాడలు, లైక్ యూనో ఈవెన్ లివర్ పీసెస్, ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీ డైట్లో. అండ్ డ్రింక్ వాటర్, లైక్ యూనో సఫిషియంట్ వాటర్, 8 glasses మినిమం ఏ డే మీరు తీసుకోవాల్సి ఉంటుంది టు ఎలిమినేట్ ఎనీ ఆఫ్ ద టాక్సిన్స్ విచ్ ఆర్ కాజింగ్ మేబీ యూనో ఆ బాడీ పెయిన్స్కి అలాంటివి ఏమైనా ఉంది అనుకున్నప్పుడు. అండ్ ఆల్సో ఇంక్రీజ్ బనానా కూడా ఒకటి. సో హై పొటాషియం ఫుడ్స్ ఏంటంటే ఇలాంటి బాడీ పెయిన్స్ని మజిల్ రిలాక్సేషన్కి మనకి హెల్ప్ చేస్తుంది కాబట్టి, సో ఇలాంటి ఫుడ్స్ మీరు తీసుకుంటూ ఫస్ట్ ఇమీడియట్గా అయితే బ్లడ్ చెకప్స్ చేయించుకోండి. ఇవాళ మన థీమ్ బ్యూటీ డైట్లో స్కిన్ గ్లోయింగ్గా ఉండాలి అంటే డైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ ఎక్కువగా ఏవి తీసుకుంటే స్కిన్ బాగుంటుంది అనే విషయాలు తెలుసుకున్నారు కదండి. మరి మీ అందరి కోసం 2 హెల్దీ డ్రింక్స్ రెడీ అయిపోయాయి.
మరి ఈ డ్రింక్స్లో ఉండే ఆ న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి, ఇవి స్కిన్కి ఎలా హెల్ప్ చేస్తాయి అండ్ అలాగే ఏ టైంలో తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. సో పద్మ 2 రెసిపీస్ రెడీగా ఉన్నాయి. వీటిని ఏ టైంలో తీసుకోవాలి అండ్ అలాగే వీటిలోనే న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి గుర్తు చేయండి. చూసారు కదండి ఇవాళ 2 రెసిపీస్. సో అలోవెరా మింట్ జ్యూస్, అలోవెరా బటర్ మిల్క్, అబ్బా రెండు కూడా అసలు చక్కటి రిఫ్రెషింగ్ డ్రింక్స్ ఇన్ సమ్మర్ పర్టికులర్గా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి. మీ స్కిన్ హెల్తీగా ఉంచుకోండి, మీ ఎండ బార్ నుంచి తప్పించుకోండి. సో మరి రెండు ఈ సమ్మర్లో మరీ ఇంపార్టెంట్ కాబట్టి ట్రై చేయండి. మరి ఏ టైంలో తీసుకోవచ్చు 2 రెసిపీస్ అనుకున్నప్పుడు, ఎనీ టైమ్ డ్యూరింగ్ ద డే, మీరు ఎండలోంచి బయటికి వెళ్ళేటప్పుడు కానీ బయట నుంచి వచ్చిన తర్వాత కానీ, బట్ నాట్ ఇమ్మీడియట్లీ మీరు ఫుడ్ తిన్న తర్వాత కాకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. మరి తప్పనిసరిగా ట్రై చేయండి. థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్ మోనికా. సో మరి చూసారు కదండి, సింపుల్ రెసిపీస్. జస్ట్ అలోవెరా ఉంటే డిఫరెంట్గా ప్లాన్ చేసుకోవచ్చు. జ్యూస్ కానీ లేకపోతే బటర్ మిల్క్, లేదా స్కిన్కి అప్లై చేసుకోవడానికి, హెయిర్కి అప్లై చేసుకోవడానికి ఇలా అలోవెరా వల్ల చాలా 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 యూజెస్ ఉన్నాయి. సో తప్పకుండా అలోవెరా ఉంటే మాత్రం దాన్ని ఊరికే వేస్ట్గా వదిలేయకుండా వీటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో మేము తెలియజేసాం కాబట్టి అలోవెరాని రెగ్యులర్గా వాడడం ట్రై చేయండి. అండ్ అలాగే ఎక్కువగా తీసుకోవద్దు ఇంటేక్ అయితే మాత్రం, ఎందుకంటే ప్రతిరోజు తీసుకుంటే ఏదైనా సరే మంచిది కాదు కదండి ఎక్కువగా అతిగా తీసుకోవడం. సో లిమిటెడ్గా ఎప్పుడైనా వీక్లీ 3 టైమ్స్ అలా ప్లాన్ చేసుకోండి. స్కిన్కి అప్లై చేసుకోవాలంటే మీకు ఫ్రీ టైంలో ఉండేటప్పుడు అప్లై చేసుకోండి. చూసారు కదండి ఇవాళ మన థీమ్ బ్యూటీ డైట్లో. బ్యూటిఫుల్ స్కిన్ కోసం ఏం చేయాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి స్కిన్ని, ఇంటేక్ ఎలా ఉండాలి, ఎటువంటి వైటమిన్స్ హెల్ప్ చేస్తాయి, ఇలా చాలా వివరాలు అండ్ అలాగే 2 చక్కటి ఈజీ రెసిపీస్. తప్పకుండా ఇవన్నీ ఫాలో అవ్వండి, ట్రై చేయండి. మీ స్కిన్ ఎప్పుడు బ్యూటిఫుల్గా, గ్లోయింగ్గా, హెల్తీగా ఉంటుంది. ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.